హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్ ట్రెడిషనల్ పచ్చిమిర్చి పచ్చడిని అయితే తయారు చేసుకుందామండి. చుక్కో నూనె వాడకుండా, గ్యాస్ వెలిగించకుండా 5 మినిట్స్లో రెడీ అయిపోయే ఈ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మనకి జలుబు జ్వరము వచ్చినప్పుడు నోరు ఏమి తినడానికి సహించదు కదండి. అప్పుడు ఇలాగ ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. నోటికి రుచిగా, కారంగా, పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బిగినర్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ ప్రాసెస్కి ఏమేం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. అందుకోసం మనకి 10-15 పచ్చిమిర్చీలని తొడిమెల తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలండి. పచ్చిమిర్చీలు పండుగ ఉన్నా పర్వాలేదు, పండుగ ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఎక్కువ కారంగా ఉంటే తక్కువ క్వాంటిటీలో పచ్చిమిర్చీలను అయితే తీసుకోండి. అలానే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని ఈ విధంగా తీసుకోవాలండి. ఒక బౌల్లోకి స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు అయితే సరిపోతుంది. ఇంకేమైనా ఉప్పు సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలానే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని నేను ముందుగానే నానపెట్టుకున్నానండి. పచ్చడి చేసే 10 నిమిషాల ముందే ఈ విధంగా చింతపండును అయితే నానపెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు అయితే మనకి సరిపోతుంది. సీడ్స్ ఏమి లేకుండా చూసుకొని నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిర్చిని మొత్తాన్ని వేసుకోవాలి. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండుని వాటర్ ఏమీ వేయకుండా ఓన్లీ చింతపండునే వేసుకోవాలండి. చింతపండుని మొత్తాన్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్కి మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. కచాపచాగా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ లెవెల్లోనే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలానే ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ జార్కి మళ్ళీ మూతను ఉంచి మళ్ళీ ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి అక్కడక్కడ పలుకుగా తగులుతూ మనకి ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు అక్కడక్కడ అన్నంలో తగులుతుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఫైనల్గా పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేను ఈ పచ్చిమిర్చి పచ్చడిని మిక్సీ జార్లో చేశాను. మీకు కావాలి అనుకుంటే మీరు రోట్లో అయినా నూరుకోవచ్చు. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ పచ్చిమిర్చి పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా మనం చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై చేసినప్పుడు దానికి సైడ్ డిష్గా వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. టైం లేనప్పుడు, నోటికి ఏదైనా రుచిగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఈ పచ్చిమిర్చి పచ్చడిని తయారు చేసుకొని తినండి. నోటికి కమ్మగా రుచిగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమా హోమ్ మేకర్ ఛానల్.